Hello friends, and this is Prem tutorial 20. Now ప్రీవియస్గా మనం వాల్యూమ్ పైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాము. సో మనం ఈ క్లాస్లో ఏరియా పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం, అలానే సాల్వ్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇనీషియల్గా ఏమి ఇచ్చారు? ఇవాల్యుయేట్ double integral y into dy dx where r is the region bounded off by the parabola. And what are the two parabola equations here? Y square equal to 4x and x square equal to 4f. So initially y square equal to 4x means the parabola is in the direction of upwards, and x square equal to 4y. That means so these two are the positive values. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు, అంటే మనం ఏం చేసాం ఇక్కడ పెరాబోలాని లెఫ్ట్ ఇన్వర్డ్స్గా పెట్టుకుంటే ఎక్స్ యాక్సిస్ వచ్చే విధంగా మాత్రమే పెట్టుకొని ఉన్నాము. సో ఈ రెండింటి యొక్క ఆరిజిన్ ఏమవుతుంది? 0, 0. నా ఇప్పుడు సొల్యూషన్లోకి వెళ్దాము. ఇనీషియల్గా వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax, ఈ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వై వాల్యూ ఆల్రెడీ ఏముంది? ఇక్కడ వై వాల్యూ వై ఈక్వల్ టు x²/4. అంటే ఈ ఈక్వేషన్లో ఉన్న మనకి y వాల్యూ కావాలని అంటే ఈ 4 అనేది ఏమొస్తుంది? x²/4గా వస్తుందిగా. ఎందుకు వస్తుంది? ఈక్వల్ టు 4 ఉంది కాబట్టి, అంటే రైట్ సైడ్ ఈక్వేషన్లో 4 ఉంది, అంటే మల్టిప్లికేషన్లో ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి డివైడెడ్గా మారుతుంది. x²/4 హోల్ స్క్వేర్. ఎందుకని హోల్ స్క్వేర్? ఇక్కడ ఆల్రెడీ y² ఉంది, మనం ఓన్లీ y వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్సెస్గా ఏముంది? ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈక్వల్ టు 4ax అనమాట. సో ఓకేనా? సో దీంట్లో నుండి x² అంటే వాల్యూ ఎంత? x². ఆల్రెడీ పవర్ 2 ఉంది కాబట్టి 2 + 2 becomes 4. 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ax. సో మన x⁴ వాల్యూ కావాలి కాబట్టి x4 ఈక్వల్ టు 4³ x. 4³ x ఎలా వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ డినామినేటర్లో 4² ఉంది. ఓకేనా? డినామినేటర్లో 4² ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. అంటే 4 × 4² అంటే ఏమవుతుంది? a⁴m + a⁴n. దట్ మీన్స్ a⁴m + n అవుతుంది అనమాట. అప్పుడేమవుతుంది? 4³ xగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ రైట్ సైడ్ ఉన్న 4³ x అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసినప్పుడు ప్లస్ సింబల్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేసినప్పుడు ఏమవుతుంది? -4³ xగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం వేసుకుంటారు? 0 వేసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ వరకు మనం ఏం చేసుకున్నాము? x⁴ - 4³ x ఈక్వల్ టు 0గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ -4³ x ఉంది. సో రెండిట్లో x అనేది ఎలా ఉంది? కామన్గా ఉంది కాబట్టి ఆ xని ఏం చేయాలి? కామన్గా తీయాలి. సో ఆ కామన్గా తీసేసినప్పుడు మనకి x ఇంకా రిమైనింగ్ x⁴లో నుంచి x కామన్ వచ్చేస్తే x³ ఉంటుంది. 4³ xలో నుండి x కామన్ వచ్చేస్తే 4³ ఉంటుంది. సో x ఈక్వల్ టు 0. ఈ 0కి ఈక్వల్ చేసుకోవాలి ఈ 2 పాయింట్స్ని కూడా. x ఈక్వల్ టు 0 అండ్ x³ - 4³ ఈక్వల్ టు 0, వేర్ -4³ అనేది రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ వచ్చినప్పుడు +4³ కన్వర్ట్ అవుతుంది. x ఈక్వల్ టు 4. ఎందుకు 4 వచ్చింది? ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యూబ్ ఉంది, అలానే ఇక్కడ రైట్ సైడ్ కూడా క్యూబ్ ఉంది. సో ఆ క్యూబ్ అనేది క్యాన్సిల్ అయిపోయి x ఈక్వల్ టు 4గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఏ వాల్యూస్? లిమిట్స్. x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 4 అనేది ఈ x యొక్క లిమిట్స్ అంట. అంటే సో ఫస్ట్ ఇక్కడ ఏం రాసుకున్నాము? x ఈక్వల్ టు 0 to 4. సో ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో తెలుసుకుందాము. సో దీస్ ఆర్ ద 2 double integrals which is area bounded by the 2 parabolas y into dy into dx here. సారీ, ఇక్కడ dx. ఓకే, dx dy into dx. ఓకే, సో మనం ఇప్పుడు y లిమిట్స్ ఎలానో కనుక్కుందాము. సో ఇనీషియల్గా మనకు ఆల్రెడీ y ఈక్వల్ టు x²/4 అనే వాల్యూ ఇక్కడ ఉందిగా. సో ఒక y లిమిట్ వచ్చేసి x²/4 అనే వాల్యూ మనకు వచ్చింది. సో మనకి ఇంకొక వాల్యూ కావాలి అని అంటే y ఈక్వల్ టు √4x. ఇక్కడ √4x అనేది ఎలా వచ్చింది అంటే y² ఈక్వల్ టు 4x ఉంది కాబట్టి మనం ఓన్లీ y లిమిట్ మాత్రమే కావాలి కాబట్టి ఈ స్క్వేర్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? రూట్గా కన్వర్ట్ అవుతుంది. సో √4x వాల్యూ అంటే మనం √4ని ఎలా రాసుకోవడానికి అవకాశం ఉంది? 2 × 2గా రాసుకోవచ్చు. దట్ మీన్స్ 2 స్క్వేర్గా రాసుకోవచ్చుగా.
అలాంటప్పుడు స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఈ రూట్ ఎక్స్ అనేది రూట్ ఎక్స్కి కూడా అప్లై అవుతుంది కాబట్టి 2 రూట్ ఎక్స్. సో మనకి ఇక్కడ వై యొక్క లిమిట్స్ ఏమొచ్చినాయి, వై ఈక్వల్ టు x²/4 అనే లిమిట్ ఒకటి వచ్చింది. అలానే 2 రూట్ ఎక్స్ అనే లిమిట్ ఇక్కడ వచ్చేసింది అనమాట. సో మన దగ్గర ఎక్స్ లిమిట్స్ ఉన్నాయి, అలానే వై లిమిట్స్ కూడా ఉన్నాయి. సో మనం 1 by 1 సాల్వ్ చేసుకుంటూ రావడానికి ఫస్ట్ ఎక్స్ లిమిట్ చూసుకోవాలి. ఎక్స్ లిమిట్ ఏముంది, 0 to 4. అండ్ అలానే వై లిమిట్స్ ఏమున్నాయి, x²/4 అండ్ 2 రూట్ ఎక్స్. ఓకేనా. సో మనం ఇంటిగ్రేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు వై డివై చేస్తున్నాం కాబట్టి డిఎక్స్ అండ్ ఇంటిగ్రల్ 0 to 4 అనేటువంటివి ఏమైపోతాయి, మ్యూట్ అయిపోతాయి అన్నమాట. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంటుంది, వై డివై ఉంటుంది. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏంటది, ఇంటిగ్రల్ వై డివై ఈక్వల్ టు y²/2 అనమాట. సో ఇదేగా ఫార్ములా. సో వై ప్లస్ 1, వై పవర్ ప్లేస్లో ఎంత ఉన్నట్లు, 1 ఉన్నట్లు, అంటే 1 + 1/1 + 1. వాట్ ఈస్ ద వాల్యూ, y²/2 వస్తుందన్నమాట. సో మనం ఏం చేసుకోవాలి, ఫార్ములా వచ్చిన తర్వాత లిమిట్స్ అప్లై చేసుకోవాలి. ఏమున్నాయి లిమిట్స్, x²/4 అలానే 2 రూట్ ఎక్స్ ఉన్నాయి అనమాట లిమిట్స్. సో ఇలా డిఎక్స్ అనేది కామన్ కాబట్టి డిఎక్స్ రాసేసుకుంటాము. సో మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే, ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది y²/2 ఉంది. సో 1/2 అనేది కామన్ రాసేసాము. ఇక్కడ 1/2 అనేది కామన్ తీసాం, ఎందుకంటే అది జస్ట్ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 1/2ని కామన్ తీసి ఇంటిగ్రేషన్ స్టార్టింగ్లో రాసేసాము. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏముంటుంది, ఇంటిగ్రల్ y² బిట్వీన్ ద లిమిట్స్ x²/4 అండ్ 2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. సో మన y యొక్క లిమిట్స్ ఏమేమి ఉన్నాయి, 2 రూట్ ఎక్స్ అండ్ x²/4. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. లిమిట్స్ అప్లై చేయడానికి ఫార్ములా ఏంటంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది ఫార్ములాస్ అనమాట. ఓకేనా. లోయర్ లిమిట్ అనేది ఫార్ములా. అప్పర్ లిమిట్ మనకేముంది, ఇక్కడ 2 రూట్ ఎక్స్ ఉంది. సో y² ప్లేస్లో ఫస్ట్ ఇనీషియల్గా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పర్ లిమిట్ ఏంటది, 2 రూట్ ఎక్స్. సో లోయర్ లిమిట్ ఏముంది, ఇంకా x²/4 ఉంది. సో x²/4 మనం ఓన్లీ వై లిమిట్స్ మాత్రమే అప్లై చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ ఉందిగా ఇక్కడ ఆల్రెడీ. సో హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. డిఎక్స్ ఈక్వల్ టు 1/2 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 4. మనం ఇలా చేసినప్పుడు 2 2s 4 అవుతుంది. ఓకేనా. 2 రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే 2 2s 4. అలానే ఈ 2 అనేది రూట్ ఎక్స్ కూడా అప్లై అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, ఇంకా రిమైనింగ్ ఎక్స్ ఉంటుంది. ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది అనమాట. సో ఎక్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ x²/4 హోల్ స్క్వేర్. దట్ మీన్స్ ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి అప్లై అవుతుంది, డినోమినేటర్కి కూడా అప్లై అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, x⁴/4 4 అంతా 16. అంటే డిఎక్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము, ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ది డిఎక్స్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది హాఫ్ కంప్లీట్ అయిపోయింది. నా ప్రీవియస్గా మనం ఏం సాల్వ్ చేసాము, విత్ రెస్పెక్ట్ టు ది వై చేసుకున్నాం కాబట్టి వైకి ఏం చేసాము, ఇంటిగ్రేషన్ అప్లై చేసాము. ఈ స్టెప్లో విత్ రెస్పెక్ట్ టు ది ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్కి మాత్రమే ఇంటిగ్రేషన్ వేస్తూ ఉంటాం అనమాట. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఫస్ట్ లిమిట్స్ రాసుకోవాలి. ఇంటిగ్రల్ 0 to 4. ఓకేనా. ఇంటిగ్రల్ 0 to 4 మనం డిఎక్స్ అప్లై చేసినప్పుడు సపరేట్గా అప్లై చేయాల్సిందేగా. అప్పుడేమవుతుంది, ఇంటిగ్రల్ 0 to 4 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ బయట రాసుకున్నారు. ఓకేనా. 4 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ x dx, x²/2. అలానే మైనస్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ x⁴ అంటే నథింగ్ బట్ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి ఏంటది ఫార్ములా, ఇంటిగ్రల్ x⁴n dx ఈక్వల్ టు n+1/n+1 అనమాట. సో ఇక్కడ n ప్లస్లో ఎంత ఉంది, మనకి 4 ఉంది. అంటే 4 + 1 డినామినేటర్లో ఎంత వస్తుంది, ఇక్కడ 4 + 1. అర్థమైందా. అప్పుడు ఏమవుతుంది, 1/16 కామన్గా రాసుకుంటే x⁵5/5. సో లిమిట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇదేంటది, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. సో మనం అప్పర్ లిమిట్లో 4 సబ్స్టిట్యూట్, ఎక్స్ వాల్యూలో 4 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, లోయర్ లిమిట్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 1/2 అనేది కామన్ కాబట్టి అది కామన్గా వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ x² ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు
ఏమొస్తుంది 4² వస్తుంది. అలానే మైనస్ x⁵ ప్లేస్లో అంటే x ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది x ప్లేస్లో 4 వస్తుంది. డివైడెడ్ బై 5 వస్తుంది అనమాట. ఓకేనా? అప్పుడు 2 1s క్యాన్సిల్ అవుతుంది, 2 4s క్యాన్సిల్ అవుతుంది, 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఆల్రెడీ మనకి ఇంకెక్కడ ఉంది 4² ఉంది. సేమ్ ఈ స్టెప్లో వచ్చేసరికి 2 × 4² అంటే వాల్యూ ఎంత ఇక్కడ 4² అంటే 16 అనమాట. సో 2 × 16 ఇక్కడ రాసుకున్నారు. అలానే -1/6 మనం 4⁵ ఎలా రాసుకోవచ్చు 4³ × 4² రాసుకోవచ్చుగా. అప్పుడు బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేసుకున్నప్పుడు 4/5 వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ 1/16 ఉంది. మనం 4² చేసుకున్నప్పుడు 4 4 16 అంటే ఈ వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి క్యాన్సిల్ చేసేసాము. సో మనం ఈ స్టెప్లో ఏం చేసాం 1/2 × 16 × 2 -4³ ఎట్లా రాసుకున్నారు మనం ఇక్కడ 4 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయిందిగా. అప్పుడు ఎట్లా రాసుకున్నారు 16 × 2 × 2గా రాసుకున్నారు. డివైడెడ్ బై 5 అవుతుంది. సో ఇక్కడ 16 × 2 ఉంది, ఇక్కడ 16 × 2 ఉంది. సో అంటే దట్ మీన్స్ ఇక్కడ 16 × 2 ఉన్నప్పుడు 16 2s 32గా. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది 32 ఉంటుంది. సో ఇక్కడ 32 ఉంది, ఇక్కడ కూడా 32 ఉంది. అట్లా 32ని కామన్గా రాసుకున్నప్పుడు 1/2 అనేది కామన్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసుకున్నారు. 1/2 × 32 కామన్ తీశారు ఇక్కడ. సో ఇక్కడ నుండి 32 కామన్ తీసినప్పుడు ఇంకెంత ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది. ఆ 1 ఇక్కడ రాసుకున్నారు. సో ఈ 32లో నుంచి మళ్ళీ ఇక్కడ 2/5 ఉంటుందిగా, అది రిమైనింగ్ ఇక్కడ రాసుకున్నారు. సో ఇక్కడ రాసుకున్నప్పుడు 2 1s క్యాన్సిల్ అవుతుంది, 2 6s అంతా 2 16s 32. సో 16 × 5 - 2/5. ఈ 5 - 2/5 ఎలా వచ్చింది? సో ఇక్కడ LCM అనేది 5 ఉంటుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 5 1s 5 -2 వస్తుంది. 5 - 2/5 టోటల్గా వాల్యూ ఎంత వస్తుంది 16 × 3/5 వస్తుంది. సో 16 3s ఎంత 48. సో 48/5. సో ఇదేంటది ఇక్కడ ఏరియా ఈక్వల్ టు 48/5. So this is the solution for finding the area problems. So if you have any doubts regarding to this section, don't forget to leave a comment in the comment section. For more videos, don't forget to like, share, subscribe for our channel. What is our channel? Prem Tutorials 20. Thanks for watching.